సచివాలయంలో జలవనరుల శాఖ అధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి అటవీ పర్యావరణ అనుమతులు, డిపిఆర్ ఆమోదం తదితరాలన్నీ అనుకున్న సమయానికల్లా జరగాలని, భూసేకరణకు కూడా సిద్ధంగా ఉండాలని సీఎం అధికారులకు సూచించారు. హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో పోలవరం బనకచెర్ల అనుసంధానం ప్రాజెక్టును చేపట్టాలని చెప్పారు. అలాగే టెండర్లకు సంబంధించిన రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీతో డ్రాఫ్ట్ డాక్యుమెంట్ రూపొందించడం, సాంకేతిక నిపుణుల పర్యవేక్షణ అనంతరం టెండర్లు పిలవడం ఈ నెలాఖరు కల్లా పూర్తి కావాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. జలహారతి కార్పొరేషన్ కింద పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు నిర్మాణం చేపడుతుండగా దీనికోసం స్పెషల్ పర్పస్ వెహికల్ ఇప్పటికే ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఆర్థిక వనరుల సమీకరణ కోసం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం ప్రతిపాదనలు పంపించింది. మొత్తం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే 81,900 కోట్ల వ్యయంలో 50% అంటే 40,950 ఈఏపీ రుణంగా పొందాలని నిర్ణయించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ గ్రాంట్గా 20% నిధులు 16,380 కోట్లు సమకూర్చుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వ ఈక్విటీగా 10% నిధులు 8,190 కోట్లు, హ్యామ్ విధానంలో మరో 20% నిధులు 16,380 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఓవైపు బనకచెర్ల ప్రాజెక్టును అంగీకరించేదే లేదని తెలంగాణ ప్రభుత్వం తెగేసి చెబుతున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.